గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే అనిల్ గారు. నమస్తే. ఎన్ఆర్ఎస్ ఇప్పుడు ఉన్నారు కదా, కొన్ని కంట్రీస్లో ఇంట్రెస్ట్ తక్కువ, ఎక్కువ మంది ఏం చేస్తారు, అక్కడ లోన్ తీసుకొని ఇండియాలో కానీ ఎక్కడైనా సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఇండియాలో 12% అలా వస్తున్నాయి, కొన్ని కొంచెం ఎక్కువే వస్తున్నాయి, అది కాంపెన్సేట్ చేసుకొని ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం కొన్ని కంట్రీస్లో పెరుగుతున్నాయి. ఇప్పుడు అది కంటిన్యూ చేయొచ్చా? ఎవరైనా సరే అది కంటిన్యూ అవే అవకాశాలు ఉన్నాయా? ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు ఓకే, ఇట్స్ ఫైన్. ఒక కంట్రీలో 0, యుఎస్లో అయితే కొన్నాళ్ళు 0 కూడా ఉన్నాయి, జపాన్లో కూడా తక్కువే ఉన్నాయి. సో అక్కడ లోన్ తీసుకొని ఆ అమౌంట్ అంతా ఇండియాలో కానీ సమ్ అదర్ కంట్రీలో పెట్టి అక్కడ ఎక్కువ 6% లేదా 12% వచ్చినప్పుడు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. ఇది ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ చేయొచ్చా? ఎట్లా చూడాలి దాన్ని? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చాలామంది నాకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కూడా. ఏంటంటే మా కంట్రీలో 3-4% మార్టగేజ్ లోన్లు కానీ, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీలో ఈక్విటీ పెరగడం వల్ల వచ్చే లోన్ కానీ, ఆర్ పర్సనల్ లోన్స్ కానీ 3-4%లో నాకు వస్తాయి. ఆర్ కొన్నిసార్లు ఇంకా తక్కువ కూడా వస్తాయి. అలాంటప్పుడు నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఈ మార్జిన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో కెన్ ఐ ప్రాఫిట్ అనేది క్వశ్చన్ వస్తుంది. బట్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్, అంటే ఇలా చేసే ముందు ఏవి జాగ్రత్తలు తీసుకోవాలో ఫస్ట్ చెప్తాను, చేయొచ్చా లేదా తర్వాత. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా ఎప్పుడు చేసినా సరే ఫస్ట్ థింగ్ నీకు ఈ రీపేమెంట్, ఇంట్రెస్ట్ రీపేమెంట్ ప్లస్ ఈఎంఐ కట్టడం ముందు ఆ కేపబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఏదైతే నువ్వు సపోజ్ ఒక $1,00,000 $50,000 అక్కడ నుంచి నువ్వు అప్పు తెగలిగావు, అది ఇండియాలో చేస్తున్నావు. ఆ $50,000 నెక్స్ట్ నెలకు ఒక $1,000 పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ అనేది ఈ 50,000తో సంబంధం లేకుండా నువ్వు కట్టగలుగుతావా? కట్టగలిగే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్, ఈ $50,000 కానీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో అది ఇండియాలో లాంగ్ టర్మ్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. నీకు ఆ ఓపిక ఉందా? నీకు ఇండియాలో ఆ లాంగ్ టర్మ్ ఓపిక అంటే లాంగ్ టర్మ్ కుడ్ బి 2 to 3 years మినిమం. దానిపైన ఎంతైనా మంచిదన్నమాట. అది ఉందా? ఈ 2 ఉన్నాయి అంటేనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఏది వెదర్ ఇట్ మేక్ సెన్సా లేదా అని. చాలామంది ఏంటంటే అది కేపబిలిటీ లేకపోయి ఓన్లీ దీని మీదనే పర్ఫార్మెన్స్ అయితే దాని నుంచి తీసి అక్కడ కడతానడం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. అది యూజువల్లీ అవాయిడ్ చేయాలి. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి కానీ మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. అది పక్కా పట్టుకో. అందుకోసం మన జాగ్రత్తలో మనం ఉండాలి. పక్కా లెట్సే దీనికి కావాల్సిన నెలకు కట్టాల్సిన ఒక $1,000 నా దగ్గర కేపబిలిటీ ఉంది. నేను ఒకే 1000 ఎప్పుడు 1000 కట్టుకుంటూ పోతే ఎప్పుడో వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే జనరల్గా 3 to 6 months కట్టాల్సిన అమౌంట్ మనం పెట్టుకోమంటాము. సో ఒకేసారి $50,000 నువ్వు తేలేవు కాబట్టి సేవ్ చేయలేవు కాబట్టి నువ్వు లోన్ తీసుకొని ఇండియాలో ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఇక్కడ స్లోగా ఇక్కడ కడతా ఉన్నావు. ఏది కట్టేది ఇంట్రెస్ట్ ఏంటి? 3 to 4%, 5% కడతాము. బికాజ్ 50 వచ్చేసి నువ్వు ఇక్కడ పెడుతున్నావు, లీవరేజ్ తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నావు కాబట్టి. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నావో వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్లో కూడా 12 to 14% మనం వర్స్ట్ కేసులో చెప్తాము ఒక 2-3 years. అందుకే 2-3 years అన్నది చెప్పింది. లైక్ లాస్ట్ ఇయర్ బాగా లేకుండేది. అలాంటప్పుడు నువ్వు అక్కడ తెచ్చి ఉంటే నువ్వు ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేది కాదు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో 5 years మినిమం ఉండాలంటారు కదా. జనరల్గా ఉంటే మంచిది. బట్ ఎనీ వర్స్ట్ సైకిల్ కూడా మనం చూసింది ఏంటంటే 1.5 year కన్నా ఎక్కువగా ప్లే అవుట్ అవ్వలేదు ఇప్పటివరకు. అందుకోసమే ఎందుకైనా మంచిదని 5 years అని చెప్తాము. బట్ జనరల్గా ఏంటంటే 3 years. ఎటువంటి వర్స్ట్ సైకిల్ కూడా కోవిడ్ లాంటి సైకిల్ కానీ 2007 సైకిల్ కానీ 18లో కానీ నెగిటివ్ సైకిల్ ఉన్న మళ్ళీ కమ్స్ బ్యాక్ టు నార్మల్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఈ 2 అయిపోయాక ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఎక్కడ పెడుతున్నాము, ఈ వెల్త్ క్రియేట్ చేసేది వెదర్ ఆమె ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే నాకు అడిషనల్ రిటర్న్స్ వస్తున్నాయా లేదా. అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎఫ్డీలో పెడితే అంత పెద్దగా లాభం ఉండదు. మీకు వచ్చేది 8% ఉండొచ్చు. బట్ ఆ 8% అక్కడ 5%, 3% డిఫరెన్స్ అనేది నీ కన్వర్షన్ ప్లస్ రూపీ డిప్రిసియేషన్లోనే పోయే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, మన డిప్రిసియేషన్లోనే మొత్తం పోతుంది మనకి. అందుకోసమే మినిమం ఒక 7-8% మార్జిన్
అంటే నిజంగానే లాభం ఉందంటే ఇట్ మేక్స్ సెన్స్. అండ్ సైమల్టేనియస్లీ ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది, అక్కడ నువ్వు లోను కట్టుకుంటున్నావు. ఇట్స్ ఈక్వల్ టు బయ్యింగ్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ కొన్నట్టే. ఇండియాలో ఒక ప్రాపర్టీ కొని వెయిటింగ్ చేసే కన్నా అదే డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఈక్విటీ మార్కెట్లో మంచి ప్రోడక్ట్ లైక్ ఎస్ఐఎఫ్లు వచ్చాయి, పిఎంఎస్లు వచ్చాయి, ఏఎఫ్లు వచ్చాయి. మీరు యూజువల్లీ ఏంటంటే సైజుని బట్టి కూడా రిటర్న్స్ హయ్యర్ ఉంటాయి. పిఎంఎస్లు జనరల్గా మంచి పెడితే కొంచెం మచ్ హయ్యర్ రిటర్న్స్ వస్తాయి, ఏఎఫ్లు ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి. సో నీకు కేపబిలిటీ ఉంది అక్కడ ప్రతి నెల కట్టుకుంటా అంటే మాత్రం పక్కా ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్, ఓకే, వెరీ గుడ్ ఆప్షన్. చాలామంది ఇన్వెస్టర్స్ చేస్తూ ఉన్నారు కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ కొని ఉంటారు ఒక 5-7 years, సెకండ్ ప్రాపర్టీ కడతా ఉన్నారు. ఆ ప్రాపర్టీలో ఈక్విటీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొత్తగా క్యాపిటల్ తీసుకురాలేరు కాబట్టి తీసుకొచ్చి దాని మీదనే తీసుకొని అడిషనల్ లోన్ అక్కడ కట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎన్ క్యారీ ట్రేడ్, ఎస్, అది కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ కాన్సెప్ట్. ఎస్, ఇప్పుడు జపాన్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. ఎస్, 4.5%. మీరు అన్నట్టు అక్కడ అమౌంట్ లోన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్లు 0.75% పెరిగినాయి అక్కడ. ఎస్, చాలా కాలం 30 years ఇంట్రెస్ట్ రేట్ పెరగలేదు. ఎస్. సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నప్పుడు, ఇంకా పెరుగుతాయి అనుకున్నప్పుడు ఎక్కువ మంది లోన్ తీసుకొని వచ్చే అవకాశాలు లేవు కదా. అందుకోసమే వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ డిస్కషన్ ఏం చెప్పాము, డిక్లరేషన్ ఏంటి, నీకు కేపబిలిటీ ఉందా లేదా, ఇంట్రెస్ట్ కొంచెం మారిన ఈఎంఐ కట్టుకునే ఆ లోన్ రీపేమెంట్ చేసే కేపబిలిటీ ఉండాలి. అది అందుకే ఫస్ట్ అది లేకపోతే ఈ డిస్కషన్ వేస్ట్. మనం అందుకే ఆ కేపబిలిటీ ఉండి సైమల్టేనియస్లీ ఇక్కడ మంచి రిటర్న్స్ ఎవరైనా సరే ఆ కేపబిలిటీస్ ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే కోసమే ఆ లోన్ తీసుకునేప్పుడు కూడా మరీ ఎక్కువగా ఫ్లోటింగ్ కాకుండా అక్కడ కూడా ఏంటంటే లోన్ తీసుకునేప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా చూసుకున్నా, అక్కడ కూడా చూసినా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అయినంతవరకు ఫిక్స్డ్ తీసుకుంటే ఏంటంటే నీ ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో ఇమ్యూన్ అవ్వదు. నువ్వు 5%, 4% ఫ్లోటింగ్ అనవచ్చు, 5% ఫిక్స్డ్ అన్నాడు అనుకోండి, 5% ఫిక్స్డ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది మీకు ఉండదు. మీ క్యాపిటల్కి ఓన్లీ రిస్క్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఇక్కడ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆ రిస్క్ కూడా డిమినిషింగ్ చేయడానికి మనం ఏం చెప్తున్నాము, 3 సంవత్సరాలు మినిమం వెయిట్ చేయండి. ఇండియన్ మార్కెట్లో ఆబ్వియస్లీ రిటర్న్స్ ఆర్ హయ్యర్, గ్రోయింగ్ మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్, కంపెనీస్ పెరుగుతూ ఉన్నాయి. హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఎగ్జాంపుల్ యాజ్ నేను రీసెంట్ అనాలిసిస్ చూసుకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియన్ ఇండెక్స్ ASX 200 వాళ్ళ టాప్ ఇండెక్స్ లాస్ట్ 20 years రిటర్న్ 3.8% కాంపౌండెడ్. ఓన్లీ 3.8%. $1,000 పెట్టుంటే 20 ఏళ్ళ తర్వాత 2.2x అయింది. అంటే $1,000 $2,200 అయింది. అదే ఇండియన్ ఇండెక్స్ నిఫ్టీ, జస్ట్ ప్యాసివ్ నిఫ్టీ ఇండియన్ ఇండెక్స్లో అదే $1,000 పెట్టుంటే 14,000 అయింది, 14x అయింది. 14x. సో 14,000 ఎక్కడ, $2,200 ఎక్కడ. ఈవెన్ నువ్వు డిప్రిషియేషన్ తీసుకున్నా, మిగిలిన అన్ని కన్వర్షన్స్ తీసుకున్నా, ఇంట్రెస్ట్ రేట్లు తీసుకున్నా, అన్నీ తీసుకున్నా ఇట్ మేడ్ సెన్స్. సో అందుకోసమే కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ సైమల్టేనియస్లీ లోన్ తీసుకునేప్పుడు ఇట్లాంటి ఇన్వెస్ట్ చేసేప్పుడు యూజువల్లీ మనం లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాము, అది ఆల్వేస్ వ్యాలిడ్. బట్ ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయో, నీ కేపబిలిటీ ఉందో, ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. అదే ఆపర్చునిటీ చాలామంది వాళ్ళ కంట్రీలో సెకండ్ థర్డ్ ప్రాపర్టీ కొనడానికి వాడుతున్నారు. వెన్ యూ కెన్ బై సెకండ్ అండ్ థర్డ్ ప్రాపర్టీ, దాన్ని అమౌంట్ ఇక్కడ చేస్తే అట్లీస్ట్ నీకు లిక్విడిటీ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకొని మొత్తం లోన్ క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రాపర్టీ మార్కెట్ అయినప్పుడు ఎక్కువగా ప్రాపర్టీ హెవీ లేకుండా, రియల్ ఎస్టేట్ హెవీ పోర్ట్ఫోలియో కాకుండా నీ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై అవుతుంది. సో ఇది చాలామంది చేస్తూ ఉన్నారు. దాని నుంచి కొంచెం డైవర్సిఫికేషన్ ఈక్విటీ సైడ్ వస్తే ఏంటంటే మీ పోర్ట్ఫోలియో మచ్ మోర్ స్టేబుల్ అవుతుంది. మీ రియల్ ఎస్టేట్ పర్ఫామ్ చేయనప్పుడు కూడా ఇది పర్ఫామ్ చేసి మిమ్మల్ని సెట్ ఆఫ్ చేస్తుంది, కాపాడుతుంది. సో దేర్ బై మంచి హయ్యర్ రిటర్న్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైం పోర్ట్ఫోలియో కూడా బెటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక రకంగా సపోజ్ ఇంట్రెస్ట్ రేట్లు అదర్ కంట్రీస్లో జపాన్ తీసుకుందాం, అక్కడ పెరుగుతున్నాయి అనుకుందాం. ఆల్రెడీ వాళ్ళు అక్కడ లోన్ తీసుకొని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నప్పుడు ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు మన మార్కెట్ పడే అవకాశాలు ఉంటాయి కదా.
అందుకోసమే ఏంటంటే ఫస్ట్ థింగే మనం కొంచెం కేపబిలిటీ ఆఫ్ పేయింగ్ బ్యాక్, రెగ్యులర్ పేయింగ్ బ్యాక్. నేను అనేది ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఎంట్రేడ్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ వేరే కంట్రీస్ ఎలా ఉన్నాయి ఎస్ అది కూడా చూస్తే అది కూడా మనకు కానీ అంటే ఇది అందరికీ కాదు, అందుకోసం ఇది ఓన్లీ ఫ్యూ ఎన్ఆర్ఐస్కి ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్స్ రెజిమ్స్ ఫేవరబుల్ ఉన్నాయో తప్ప ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మన ఈక్విటీ మార్కెట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి, పడ్డా కానీ విత్డ్రా చేసుకుంటారు కదా వాళ్ళు. అందరూ ఒకేసారి చేయరు, ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఈ స్ట్రాటజీ వాడతారు. చేసినా కూడా అందరికీ తీసుకెళ్ళిపోయే అవకాశాలు కూడా లేవు. చాలామంది ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేప్పుడు ఇండియాలో వెల్త్ క్రియేట్ చేసుకొని వాళ్ళ రిటైర్మెంట్ కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటివి చేసినప్పుడు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎలాగో ఇండియాలో రిటైర్మెంట్కి ఒక 2 కోట్లు 3 కోట్లు కావాలి. ఒకేసారి నేను 2-3 కోట్లు అక్కడెక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 3-4% కన్నా రావట్లేదు. అదేదో అక్కడే లోన్ తీసుకొని అక్కడ సెకండ్ ప్రాపర్టీ కొని కన్నా కూడా నువ్వు ఉన్న డబ్బుల్ని లోన్ వచ్చే డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో పెట్టుకుంటే, ఇండియాలో పెట్టుకున్నప్పుడు కూడా ఇంకొక ఇష్యూ ఏంటి, రియల్ ఎస్టేట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రెంట్ వస్తుందా లేదా, రెగ్యులేటరీ ఇష్యూస్, ఎక్కడ పెట్టాలా అవన్నీ నీకు తెలియదు. నేను వచ్చినప్పుడు కొంటాను. క్యాపిటల్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో చేస్తే లిక్విడిటీ ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వద్దు అనుకుంటే మళ్ళీ డబ్బులు తీసుకెళ్లే ఆప్షన్ ఉంటుంది ఎన్ఆర్ఈ ద్వారా చేస్తే. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చినప్పుడు మాత్రం మీకు కట్టే కేపబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా చక్కగా వివరించారు. సో డెఫినెట్గా ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.